వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ డేటా యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేటెడ్ వీడియోతో మీ ముందు రావడం జరిగిందండి. ఈరోజు ఒక మంచి ప్రైస్ యాక్షన్ మీరు చూడొచ్చనమాట అండి. అండ్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దాటుకొని వెళ్ళడం జరిగింది. యాక్చువల్ నిన్న వీడియో నేను చేయలేదనమాట అండి. ఎందుకంటే సైడ్ వేస్‌గా కొంచెం నార్మల్ కన్సాలిడేషన్ మార్కెట్ కింద నిన్న మనం చూసాం గదా! సో, అయితే ఈరోజు చూస్తే గనక ఏదైతే మనం రెసిస్టెన్స్ అనుకోవడం జరిగిందో నిఫ్టీ మీరు చూస్తే గనక 24,500 లెవెల్ దాటి కంఫర్టబుల్‌గా పైన నేను ఆల్రెడీ ముందు రోజే నేను మీకు చెప్పడం జరిగింది కదండీ! బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అవి కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో, ఈరోజు హై వచ్చి మీకు 24,860 అనమాట అండి. సో, 24,860 అనమాట అండి. సో, అంటే యాక్చువల్‌గా కొంచెం రిజెక్షన్ వచ్చిందనమాట అండి. మళ్ళీ ప్రీవియస్ సపోర్ట్ కొంచెం రెసిస్టెన్స్ లాగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చనమాట. ఒక ఇంపార్టెంట్ ఏరియా అనమాట అండి ఇది. సో, అయితే ఫర్ టైమ్ బీయింగ్ ప్రస్తుతానికైతే లైక్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ అయ్యిందని మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట అండి. అండ్ రేపు మనకి మెయిన్ ఈవెంట్ ఉంది కాబట్టి యాక్చువల్లీ ఇవాళ కూడా నేను వీడియో స్కిప్ చేద్దాం అనుకున్నాను. బట్ రేపు ఈవెంట్ ఉంది కాబట్టి అప్డేట్ చేద్దామని నేను చేస్తున్నాను అనమాట. రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఈవెంట్ ఉంది కాబట్టి. సో, రేపు ఏదైనా కొంచెం లిక్విడిటీకి పెంచేలాగా బ్యాంకులకు కొంచెం వెసులుబాటు కల్పించేలాగా ఏదైనా స్టెప్స్ తీసుకుంటే ఓకే అండి. సో, ఆల్రెడీ అది డిస్కౌంట్ అయిపోయింది. బట్ కానీ ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా కొంచెం అగ్రెసివ్‌గా ఏదైనా రేట్ కట్ కూడా ఉందనుకోండి, మార్కెట్‌లో చీరప్ రావచ్చు, మార్కెట్‌లో కొంచెం పుష్ అనేది రావచ్చని విచ్ ఈస్ వెరీ అన్‌లైక్లీ అనమాట అండి. మోస్ట్‌లీ ఉండకపోవచ్చేమో. సో, మేబీ సీఆర్ఆర్ కట్ అలాంటిది ఏదైనా ఎస్ఎల్ఆర్ కట్ కొంచెం అందులో అడ్జస్ట్‌మెంట్స్ చేసి కొంచెం బ్యాంక్స్ లిక్విడిటీ ఇంప్రూవ్ చేసే పాసిబిలిటీ అయితే కనిపిస్తుందని చెప్పి అనలిస్టులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నమాట అండి. రైట్? సో, అలా కాకుండా అసలు ఏమీ లేదు, అది కూడా లేదు. ఇన్‌ఫ్లేషన్ ఈజ్ ఓన్లీ ద మెయిన్ ఫోర్‌కాస్ట్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ అని ఏదైనా ఒకవేళ స్టెప్స్ తీసుకుంటే మాత్రం సో, మార్కెట్ కొంచెం రియాక్షను ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. రీసెంట్ ర్యాలీ ఏదైతే ఉందో కొంచెం మళ్ళీ అది సైడ్ వేస్ అవ్వి అవకాశాలు ఉన్నాయన్నమాట అండి. రైట్? సో, అయితే పాజిటివ్ న్యూస్ వస్తే కనుక 25,200 ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాస్ హర్డిల్ అనమాట అండి. అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండి ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి. ఈ లెవెల్స్ మనం వాచ్ చేయాలన్నమాట అండి. అండ్ రీసెంట్ లెవెల్ ఏదైతే దాటిందో వన్స్ ఒకవేళ 24,500 రివర్స్ అయినా కూడా 24,500, 400 లెవెల్స్ సపోర్ట్ చేయాలన్నమాట అండి. అది బ్రేక్ అవ్వకూడదు. అది బ్రేక్ అయితే మళ్ళీ సో, మార్కెట్‌లో వీక్‌నెస్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట అండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ మొన్నే నేను చెప్పడం జరిగింది. ఇది రెసిస్టెన్స్ ఫ్రీ జోన్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, పొటెన్షియల్ టార్గెట్స్ అని చెప్పి మనం 54,000 అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇన్‌ఫాక్ట్ ఈరోజు ఇట్‌సెల్ఫ్ 53,888 రైట్? ఆల్మోస్ట్ 53,900 దగ్గర దగ్గర ఇంచుమించు ఆ లెవెల్స్‌కి రీచ్ అయిపోవడం జరిగింది. రేపు ఏదైనా కొంచెం గ్యాప్ అప్ వచ్చి సో, రేపు ఈవెంట్ తర్వాత మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ఏదైనా వస్తదేమో అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. రైట్? ఆర్ ఫ్లాట్‌గా ఒకవేళ ఓపెన్ అయితే గనక ఆర్‌బీఐ గవర్నర్ గారి స్పీచ్ టైమ్‌లో ఏదన్నా న్యూస్‌ని బట్టి ఒకసారి స్పైక్ వచ్చినా మళ్ళీ రివర్స్ అంటే ఒక రెసిస్టెన్స్ అంటే లైఫ్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ హై ఏదైతే ఉందో దట్ ఈస్ 54,350 ఆ లెవెల్స్ ఏదైతే ఉందో అది కొంచెం టెస్ట్ చేసి పాసిబిలిటీ ఉందన్నమాట అండి. అండ్ ఏదైతే మనం మెయిన్ అనుకోవడం జరిగిందో ఆ లెవెల్‌కి రీచ్ అవ్వడం జరిగింది. నౌ ఫర్ టైమ్ బీయింగ్ ఐ యామ్ రిమూవింగ్ అనమాట అండి. ఎందుకంటే ఇన్వర్ట్ అది హెడ్ అండ్ షోల్డర్ యాక్చువల్‌గా సో, అది ఫెయిల్ అయితే లైక్ బ్రేక్ అయితే అవ్వలేదు కదా! సో, హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ అవ్వలేదు. అక్కడి నుంచే బౌన్స్ వచ్చింది. నెక్ లైన్ అనేది హోల్డ్ అవ్వడం జరిగింది. కొంచెం బ్రీఫ్‌గా వచ్చినప్పటికీ మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని ఈ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే మనం డ్రా చేసామో ఆ లెవెల్స్ దగ్గర నుంచి మంచి బయింగ్ వచ్చి రివర్సల్ అయిపోయిందనమాట అండి. రైట్? ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా మళ్ళీ రిజెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా పుల్ బ్యాక్ మాక్సిమం గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అగైన్ రైట్? సో, దెర్ ఈస్ ఎ లైక్లీహుడ్ అనమాట అండి. సో, బ్యాంక్ నిఫ్టీ ఫర్ టైమ్ బీయింగ్ కొంచెం స్ట్రాంగ్‌గానే కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్‌గా ఉందని చెప్పి ఇప్పుడు కాదు మనం చాలా రోజుల నుంచి నేను చెప్తా వచ్చాను. అండ్ బ్యాంక్ బీస్ నేను అక్యుములేట్ చేస్తున్నానని కూడా మీకు నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే? అండ్ కమింగ్ టు సో, ఎఫ్ఐడిఐ యాక్టివిటీ మీరు చూస్తే కనుక సో, లుక్ ఎట్ దిస్. ఎఫ్ఐఐస్ 8,500 కోట్లు బై చేయడం జరిగింది. సో, డిఐస్ 2,300 కోట్లు సెల్ చేయడం జరిగింది. గుడ్ న్యూస్ అనమాట. అట్లీస్ట్ ఎఫ్ఐ స్టార్టెడ్ బయింగ్ అనమాట. ఎఫ్ఐఎస్ మళ్ళీ బయింగ్ చేస్తున్నారు. బట్ ఇది టెంపరరీయా లేదా అనేది దట్ ఈస్ $1,000,000 క్వశ్చన్ అనమాట అండి. రైట్? ఓకే అండి. అండ్ కొన్ని స్టాక్స్ వండర్ఫుల్‌గా వెళ్ళిపోతున్నాయి. సర్క్యూట్స్ పడుతున్నాయి చాలా వండర్ఫుల్‌గా. ప్రైస్ స్ట్రక్చర్ మొమెంటమ్ ఉందన్నమాట. నిఫ్టీ 50లో 41 కంపెనీస్ పెరగడం జరిగింది. నిఫ్టీ 500 263 పెరగడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్‌లో బ్యాలెన్స్డ్‌గా ఉందన్నమాట అండి. సో, ఓవరాల్‌గా సో, మార్కెట్ అయితే కొంచెం బుల్లిష్ సెంటిమెంట్‌తోనే కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. రైట్? అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్. ఈరోజు ఏ సెక్టర్ పెర్ఫార్మ్ చేసిందో చూద్దాం. లుక్ ఎట్ దిస్. రైట్? సో, ఇప్పుడైతే ఐటీ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుందో జనరల్‌గా కొంచెం బ్యాంక్ నిఫ్టీ సైడ్ లైన్స్‌లో కొంచెం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మీరు చూడొచ్చు అనమాట కొంచెం కైండ్ ఆఫ్ వాలటైలిటీ అంత ఫుల్ ప్లెడ్జ్డ్ కాదు కదా! బట్ ఐటీ స్ట్రాంగ్‌గా ఉంది చూసారా మార్నింగ్ నుంచి సో, ఐటీ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో ఇండెక్స్‌లో నిఫ్టీలో హెవీ వెయిట్స్ ఐటీ అండ్ ఫైనాన్షియల్స్ ఇవి కాబట్టి సో, కొంచెం బ్యాంక్ అనేది
బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కొంచెం సబ్డ్యూడ్‌గా కొంచెం సైడ్‌వేస్‌గా ఉన్నాయన్నమాట. రైట్. సో, ఇట్ ఈస్ ద లీడర్ అనమాట అండి. అండ్ రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్‌గానే ఉండడం జరిగింది. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్, రైట్. సో, ప్రస్తుతానికి మేజర్ గ్లోబల్ క్యూస్ అవి స్పెసిఫిక్‌గా లేవు కదా! ఇవైతే ఏదైతే ఆన్‌గోయింగ్ ఉన్నాయో జియోపొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. నథింగ్ స్పెసిఫిక్ మేజర్‌గా ఏమీ లేదు కాబట్టి సో, మీరు చూడొచ్చనమాట అండి. సో, గ్లోబల్‌గా కూడా ఎనీ లైక్ స్పెసిఫిక్ థింగ్ లేదనమాట అండి. సో, నార్మల్ రొటీన్ లాగే మీరు చూడొచ్చనమాట ప్రైస్ యాక్షన్. అయితే కమింగ్ టు నాస్డాక్. సో, కొంచెం బబుల్ లాగా ఉంది అని అనలిస్ట్ కొంచెం వర్రీ అవుతున్నారన్నమాట అండి. మరీ చాలా అబ్రప్ట్‌గా కొంచెం అగ్రెసివ్‌గా పెరిగిపోతుందని చెప్పి వాళ్ళు కొంతమంది ఎక్స్‌ప్రెస్ కూడా చేయడం మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో, అది క్లియర్‌గా ఇక్కడ మనకి కనిపిస్తుందనమాట ఫ్రెండ్స్, రైట్. సో, ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే గనక సో, ఆ విధంగా సో, మీరు చూడొచ్చనమాట అండి. నాస్డాక్ అయితే మాత్రం కొత్త హైస్‌కి వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి. అండ్ ఎస్ఎన్‌పి డౌ జోన్స్ కూడా అల్టిమేట్‌గా సో, దే విల్ బి ఫాలోయింగ్ కదా! సో, ఓవరాల్‌గా సో, బుల్లిష్‌గానే ఉందనమాట అండి. సో, బట్ కానీ అది చాలా అగ్రెసివ్ బబుల్ అవుతుంది. ఇది ఇష్యూ వస్తది అని చెప్పి కొంతమంది అనలిస్ట్‌ల యొక్క కన్సర్న్ అనమాట అండి. ఎస్పెషల్లీ రిలేటెడ్ టు యూఎస్ మార్కెట్స్ వాళ్ళు చెప్పింది, రైట్. సో, బట్ ఓకే. సో, బట్ మంత్లీ టైమ్ ఫ్రేమ్స్‌లో అవి ఐ డోంట్ థింక్ సో. ఇంకా అంత ఎక్స్‌ట్రీమ్ బబుల్‌లాగా ఏం కనిపించలేదు. బట్ కొంతమంది అనలిస్టులు అయితే ఎక్స్‌ప్రెస్ చేశారన్నమాట అండి, రైట్. ఓకే అండి. అండ్ నంబర్ ఆఫ్ డేటా ఇవన్నీ కూడా నాన్ పేరోల్ డేటా ఇవన్నీ చాలా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇవన్నీ కూడా డేటా అంతా కూడా రావడం జరుగుతుందన్నమాట అండి రేపంతా కూడా. సో, ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి మార్కెట్‌లో కొంచెం రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట అండి. దానికి ప్రిపేర్డ్‌గా ఉండండి ఫ్రెండ్స్, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.